హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ ఎంతో ఇష్టమైన వడలండి. మంచి బ్రేక్ఫాస్ట్ కదా. ఈ బ్రేక్ఫాస్ట్ మనం అయితే స్ట్రీట్ స్టైల్లో హోటల్ అలాగే రెస్టారెంట్లో తీసుకునే విధంగా మనం కొనుక్కుని తీసుకుంటూ ఉంటాం కదండి. ఆ విధంగా రావాలంటే మన ఇంట్లోనే చేసుకోవడానికి 2 చిట్కాలు పాటిస్తే చాలా బాగా వస్తాయండి వాళ్ళు. దానికి చూడండి, మనం తీసుకున్న మినపప్పును శుభ్రంగా కడుక్కొని ఒకసారి ఉంచుకున్న తర్వాత మళ్ళీ 4 to 5 అవర్స్ ఆ నీళ్ళల్లో నానబెట్టి మళ్ళీ ఒకసారి కడుక్కున్న తర్వాత అయితే గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీలో కానీ చక్కగా రుబ్బులాగా రుబ్బుకోవాలండి. అయితే పలచగా ఉండకూడదు, దీనికి గట్టిగా ఉండకూడదు, సమంగా కత్తిగా కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా చూసిని రుబ్బుకోవాలండి. అలాగే రుబ్బుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా నలుగుతుంది. దాన్ని చూడండి, అలా మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ మనం రుబ్బు తయారైన తర్వాత బౌల్లోకి తీసుకుని, చెప్పాను కదండి క్రిస్పీగా రావడానికి ఏంటి చేయాలంటే కొంచెం ఉప్మా రవ్వ 2-3 స్పూన్స్ జస్ట్ యాడ్ చేసుకుని ఇంకొక 1 అవర్ నానబెట్టుకుంటే కనుక ఆ ఉప్మా రవ్వ కూడా ఈ పిండిలోకి కరెక్ట్గా మనకి నానుతుందండి. నానిన తర్వాత కూడా దాన్ని శుభ్రంగా మనం చేత్తో ఎంత కలిపితే అంత గుల్లగా వస్తాయండి వడలు. అలా అని అస్సలు ఆయిల్ తాగవు. చూడండి, దానికి మనం ఏం చేయాలంటే వడ వేసేటప్పుడు కూడా వాటర్ దగ్గర పెట్టుకోవాలండి. చెయ్యి అంతా శుభ్రంగా తడుపుకుని ఆ తీసుకునే గారి షేప్ చేసేటప్పుడు మాత్రం ఆ రుబ్బుని మనం చక్కగా గాల్లో కొద్దిగా ఎగరేసినలా వేస్తే కనుక లూజ్గా వస్తుందండి. అలా అని ఆయిల్ అయితే అస్సలు తాగదండి. చూడండి, నేను వేస్తున్నాను కదా, ఆ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం తీసుకున్న రుబ్బుకి వేసుకోవాలండి. అలా చక్కగా గారి మంచి షేప్ వేసుకున్న తర్వాత 2 పక్కల మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న గారెల్ని మనం చక్కగా టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే కొద్దిగా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందండి. అలాగే మనం తీసుకునే టైంకి చక్కగా ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ తీసుకుని టిష్యూ తీసుకున్న తర్వాత మనం చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చట్నీ ఎప్పుడు మన చాయిస్ చెప్తుంటాను కదండి. అయితే పల్లి చట్నీ కానీ, లేదంటే కొబ్బరికాయ చట్నీ కానీ, లేదంటే సాంబార్ వడ మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ కదండి. ఇడ్లీ సాంబార్ అయినా వడ సాంబార్ అయినా సూపర్ కాంబినేషన్. చూడండి, చెప్పాను కదా క్రిస్పీగా వస్తాయని. చూడండి, ఆ ఫోర్క్తో గీసినా సరే ఎంతో క్రిస్పీగా వచ్చేయండి. అలాగే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే గారె ఎప్పుడైనా చాలా బాగుంటుంది. అలాగే మధ్యలో కూడా చాలా మెత్తగా ఉంటుందండి. సేమ్ మనం చూడండి హోటల్లో తింటూ ఉంటాం కదా, సేమ్ అలాగే వస్తుందండి వడ. ఏంటంటే ఆ 2 చిట్కాలు మర్చిపోకుండా పాటించండి. నేను ఈవేళ కొబ్బరికాయ పచ్చడితో ఈ వడలు తీసుకుంటున్నానండి. మీరు కూడా ఈ వడలని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరినాయో నాకు కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.